హలో ఎవ్రీవన్. సెర్చింగ్ ప్లేలిస్ట్‌లో మనము ఇంకో క్వెషన్ చూద్దాము. అండ్ ఇది కూడా చాలా అంటే చాలా ఈజీ. ఓకే. క్వెషన్ వచ్చేసి ఫస్ట్ బ్యాడ్ ఇన్వర్షన్. సీ డిస్క్రిప్షన్ క్లియర్‌గా అర్థం చేసుకో. యాజ్ యూజువల్‌గా చెప్పే వర్డ్సే. దాని తర్వాతే క్వెషన్‌లోకెళ్ళు. అండ్ క్వెషన్‌ని పెన్ అండ్ పేపర్ మీద పెట్టిన తర్వాత మాత్రమే డైరెక్ట్ కోడ్‌కెళ్ళు. స్టార్టింగే డైరెక్ట్‌గా కోడ్‌కెళ్ళి కొట్టేస్తాను చేయొద్దు. చేస్తే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయో కూడా నీకు తెలుసు. ఓకే. సో డిస్క్రిప్షన్ చూద్దాము. యు ఆర్ ఎ ప్రొడక్ట్ మేనేజర్ and currently leading a team to develop a new product. Okay. Unfortunately, the latest version of your product fails the quality check. Since each version is developed based on the previous version. అంటే ఫైన్. ఆల్ వర్షన్స్ ఆఫ్టర్ దట్ బ్యాడ్ వర్షన్స్ ఆర్ ఆల్సో బ్యాడ్. ఓకే. అంటే బేసిక్గా మనము కొన్ని వర్షన్స్ లైక్ వాట్ ఎవర్ ఈవెన్ ఒక సాఫ్ట్వేర్లో ఒక ప్రాజెక్ట్ చేస్తాం అనుకుందాము. ఆబ్వియస్గా మనం దాన్ని గిట్ హబ్లోనో లైక్ వాట్ ఎవర్ ద ప్లేసెస్లోనో వర్షన్స్ని సేవ్ చేస్తూ ఉంటాము, అవునా కదా? లైక్ ఎంత వర్షన్ 1, సెకండ్ వర్షన్, థర్డ్ వర్షన్, ఫోర్త్ వర్షన్ అండ్ సో మనకి ఎన్ వర్షన్స్ ఉన్నాయి అనుకుందాం. సో క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే సపోజ్ నువ్వు వి ఐత్ వర్షన్ తీసుకుంటే ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్యాడ్ అయితే దేని తర్వాత డిపెండెన్సీ ఉన్న ప్రతిదీ లైక్ అంటే విఐ నుండి నెక్స్ట్ ఎన్ దాకా ప్రతి వర్షన్ బ్యాడే అంటున్నాడు. సో వీడికే కావాలంట అలా వచ్చిన ఫస్ట్ బ్యాడ్ వర్షన్ కావాలి. సి సపోజ్ యూ హ్యావ్ ఎన్ వర్షన్స్ అండ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఫస్ట్ బ్యాడ్ వన్ విచ్ కాజ్ ద ఆల్ వన్స్ టు బి బ్యాడ్ లైక్ ఏదైతే ఫర్దర్గా ఉన్నాయో. సో వాడికి కావాల్సింది ఫస్ట్ అవుతుంది. ఓకే. అండ్ ఇక్కడ యువర్ గివెన్ అన్ ఏపీఐ బులియన్ ఈజ్ బ్యాడ్ వర్షన్. సో దానికి ఆ వర్షన్ ఏ వర్షన్ అనే నెంబర్ ఇస్తే అది బ్యాడా కాదా చెప్పిద్ది. ట్రూ అంటే బ్యాడ్ అని, కాకపోతే లేదని. సో చదవంగానే ఫస్ట్ నీకు ట్రిగర్ అవ్వాల్సింది ఏంటి? ఆగాగు, ఇది ఎక్కడో చూసినట్టుంది అనిపించిందా? ఏమంటున్నాడు? ఇనీషియల్గా కొన్ని వరకు గుడ్ అంట, దాని తర్వాత బ్యాడ్ అంట. వాడికి ఏం కావాలంటున్నాడు? ఫస్ట్ బ్యాడ్ అంట. నువ్వు గాని ప్లేలిస్ట్ చూసొచ్చుంటే, నువ్వు గాని సెర్చింగ్ చూసొచ్చుంటే ఇది సింపుల్గా మనం ఇనీషియల్గా అసలు బైనరీ సెర్చ్ని ఎలా వాడేయాలని చెప్పుకోవడానికి వాడిన ఎగ్జాంపుల్ ఏనా ఏంటి? మెన్ బాయ్ ఫాలోడ్ బై గోల్, బాయ్ ఫాలోడ్ బై గోల్. ఇక్కడ ఏంటి? ఫస్ట్ గోల్ కావాలి. ఫస్ట్ గోల్ క్వశ్చన్ అదేనా కాదా? సింపుల్గా ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఆ కోడ్ రాస్తే సరిపోయిద్దా లేదా కదా? సో ఆ కోడే రాద్దాం. బట్ బిఫోర్ దట్ ఎవరైతే లైక్ డైరెక్ట్గా ఈ క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి సో ఈ క్వశ్చన్ని ఎలా చేయాలి అనేది చూద్దాము. సింపుల్గా ఇక్కడ 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ ఎన్ నెంబరింగ్ ఉంటుంది. సో బ్యాడ్ ఇన్వర్షన్ అని ఒక మెథడ్ని కాల్ చేయడం వల్ల అది మంచిదా చెడ్డదా అనేది తెలిసింది. లైక్ ఇట్ అది గుడ్డా బ్యాడా, గుడ్డా బ్యాడా, గుడ్డా బ్యాడా అని తెలిసింది. ఇలా ప్రతిదానికి బ్యాడ్ అనే స్టార్ట్ అయితే దాని తర్వాత ఉన్న ప్రతి వర్షన్ బ్యాడే. వాడికి ఏం కావాలి? ఫస్ట్ బ్యాడ్ కావాలి. అంటే సింపుల్గా బ్రూట్ ఫోర్స్గా మనం చేసే అప్రోచ్ ఏంటి దీనికి? ఏముంది? 1 నుండి n దాకా కాల్ చేస్తా ఉండు. ఎక్కడైతే ఫస్ట్ టైం అలా కాల్ చేసిన తర్వాత నాకు ఈ బ్యాడ్ ఇన్వర్షన్ అనేది ట్రూ రిటర్న్ అయిద్దో, ట్రూ రిటర్న్ అయిందంటే అది బ్యాడ్ ఇన్వర్షన్ అనేది కన్ఫర్మ్ అయినట్టు. సో అది చెయ్యి. అంటే బ్లైండ్గా సింపుల్ లీనియర్ సెర్చ్ చేయొచ్చా లేదా? ఓకే. మరి ఇక్కడ బైనరీ సెర్చ్ చేయొచ్చా లేదా అనే దానికి ఎలా బైనరీ సెర్చ్ చెయ్యొచ్చు అనే దానికి ఒక కాజ్ ఎతుకుతాము. ఏంటిది చెప్పు? ఇలా బ్లైండ్గా వెళ్ళి ఒక్కొక్క దాన్ని అడగడం కన్నా వాట్ ఇఫ్ ఐ హ్యావ్ అ ప్రాపర్ క్వశ్చనింగ్. వాట్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ ప్రాపర్ క్వశ్చనింగ్. ఒక పర్టికులర్ ఎలిమెంట్ నేను ప్రాపర్ క్వశ్చన్ని అడగగలనా అండ్ ఆ పర్టికులర్ క్వశ్చన్ని అడగడానికి నాకు డేటా ఆర్డర్లో ఉందా అనేది చూద్దాం. ఫస్ట్ నా డేటా ఒక పర్టికులర్ ప్యాటర్న్లో ఉందా? ఆఫ్ కోర్స్ ఉంది. నేను దాన్ని నిజంగా క్వశ్చన్ అడగగలనా? ఏ క్వశ్చను? ఒక్కసారి ఒక పర్టికులర్ డేటాని తీసుకుని అడుగుదాము. నువ్వు గుడ్డా బ్యాడా? సపోజ్ ఇది బ్యాడు అని అంటే నేనేం చేయొచ్చు? దీని తర్వాత ఉన్న ప్రతి డిపెండెన్సీ ఉన్న డేటా బ్యాడేనా? అంటే ఇలాంటి దాన్ని ట్రావర్స్ చేయక్కర్లేదా? వాట్ ఇఫ్ సపోజ్ ఒక పర్టికులర్ దాన్ని గుడ్డు అని తెలిసింది. లైక్ ఇఫ్ ఇన్ కేస్ ఇది గుడ్ అని తెలిసిందంటే వాట్ ఎవర్ ఐత్ పొజిషన్లో ఉన్న డేటా గుడ్ అని తెలిస్తే టిల్ 1 to I పొజిషన్లో ఉన్న ప్రతిదాన్ని నేను ఎతకాలా? సెర్చ్ చేయక్కర్లా అంటే ఈ ఫంక్షన్ కాల్ని పిలవక్కర్లేదు. అంటే బ్లైండ్గా నేను లీనియర్ సెర్చ్ చేయక్కర్లేదు కదా. అంటే ఒక క్వశ్చన్ బేసిస్ మీద ఇఫ్ ఇన్ కేస్ ఇది గుడ్ అయితే దీని తర్వాత నుండి వాట్ ఎవర్ ద రెస్ట్ ఆఫ్ ద డేటా దీన్ని నేను క్వశ్చనింగ్ స్టార్ట్ చేయొచ్చా? అంటే ఈ మొత్తాన్ని తీసేయచ్చా? సో ఇక్కడ
అలా పాసిబిలిటీ ఉంది కాబట్టి అంటే నేను గుడ్డిగా, బ్లైండ్‌గా వెళ్ళే లీనియర్ సెర్చ్‌ది ఒక ప్రాపర్ క్వెషనింగ్ చేయడం వల్ల లీనియర్‌గా వెళ్ళకుండా రాండమ్ పాసిబిలిటీని లైక్ ఇక్కడ రాండమ్ పాసిబిలిటీ ఇన్ ద సెన్స్ 50, 50 ప్రాబబిలిటీని అంటే బైనరీ సెర్చ్‌ని చేయొచ్చు కాబట్టి బైనరీ సెర్చ్‌ని అప్లై చేస్తున్నా. ఓకే. మరి ఇక్కడ ఎలా చేయాలి బైనరీ సెర్చ్‌ని ఒకసారి చూద్దాము. సీ 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ సో ఆన్ ఎన్ అనుకుందాము. సపోజ్ ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్‌ని ఇది మిడ్ అయిందనుకో సమ్‌హౌ మిడ్ అవ్వదు లైక్ ఇన్ని ఎలిమెంట్స్‌లో ఇన్ కేస్ అయింది అనుకో. గుడ్ అయితే నా స్టార్ట్ ఏమవ్వాలి? సింపుల్‌గా నాకిది కావాలా? అది అక్కర్లా. అంటే దాని ముందుది అక్కర్లా. సింపుల్‌గా మిడ్ +1 అని చేయొచ్చా? వాట్ ఇఫ్ ఇక్కడ బ్యాడ్ అని తెలిస్తే అప్పుడు నాకేం కావాలి? దీని రెస్ట్ ఆఫ్ ద డేటా కావాలా? అక్కర్లా. మరి ఇది కావాలి. ఎందుకు? ఇదే ఫస్ట్ బ్యాడ్ అవ్వచ్చు కదా! అదే ఫస్ట్ బ్యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది కదా! నేనిక్కడ ఎండ్ ఈక్వల్స్ టు మిడ్ -1 చేస్తే అప్పుడు ఈ -1 చేయడం వల్ల ఆ బ్యాడ్‌ని వదిలేస్తున్నా. కానీ నాకలా వదలకూడదు. అంటే నాకు ఆ బ్యాడ్ మిడ్ కేస్ కూడా కావాలి. ఎందుకంటే ఎట్ మ్యాక్స్ అదే వన్ అండ్ ఓన్లీ ద ఫస్ట్ వెర్షన్ బ్యాడ్ వెర్షన్ అవ్వచ్చు. అవునా కాదా? సో, నేను ఇలా టాకిల్ చేస్తాను. మరిక్కడ ఇలా టాకిల్ చేయడం వల్ల నాకు యెస్ గ్రేటర్ థాన్ ఎండ్ అయ్యే ఛాన్స్ ఉందా? యెస్ గ్రేటర్ థాన్ ఎండ్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు. ఇలాంటి చిన్నయి నీకింకా అర్థం కావట్లేదంటే నీకు హైగా రికమెండ్ చేస్తున్నా. ఆల్రెడీ 3 పార్ట్స్ కింద సెర్చింగ్ అనేది కంప్లీట్ అనాలిసిస్‌తో చెప్పాను. సో, ఒకసారి ఎళ్లి అవి చూసి ఇక్కడికి రా. సో, ఇది జస్ట్ ఒక పీస్ ఆఫ్ కేకే ఇది. ఇలాంటి క్వెషన్స్ నీకు పీస్ ఆఫ్ కేక్ లాగుంటాయి. ఓకే. సో, ఇప్పుడు దీనికి మనం డైరెక్ట్‌గా కోడ్ రాద్దాము. ఏంటి? ఎలా చేయాలి అనేది. ఇనీషియల్‌గా ఆబ్వియస్‌గా నాకు ఒక స్టార్ట్ కావాలి. ఎండ్ వచ్చేసి ఇక్కడ ఎన్ కావాలి. అవునా కాదా? మరిక స్టార్ట్ వాల్యూ ఎంత? చూడు అది కన్‌స్ట్రెయింట్ డిపెండ్ చేసిద్ది. 0నా 1 అని. 1 ఇప్పుడు నేను ఎక్కడ దాకా రన్ చేయాలి దీన్ని? స్టార్ట్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ కేస్‌ని కూడా చెక్ చేయాలి. ఎందుకు? లాస్ట్‌లో ఆ ఒక డోరే అది అయ్యుండొచ్చు. ఆ ఒ ఒ లైక్ ఆ ఒక్క పర్టిక్యులర్ పాయింట్ చేస్తుందే నాకు ఆ డేటా అవ్వచ్చు. సో, స్టార్ట్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎండ్ దాకా చేస్తున్నా. ఇలా చేసే ప్రాసెస్‌లో నాకు ప్రతిసారి మిడ్ కావాలి కాబట్టి స్టార్ట్ బై 2 చేస్తాను. అండ్ దెన్ ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ వాట్ ఎవర్ ద మిడ్ అగైన్ ఇక్కడ అరే లేదు. అగైన్ ఇక్కడ అరే లేదు. మరి బైనరీ సెర్చ్ అప్లై చేయలేమా? బైనరీ సెర్చ్ డజంట్ మీన్ అరేస్‌కే కదా! అరేస్ కోసం కాదు కదా! అది కనిపెట్టింది. ఐ హోప్ నీకు ఈ పాటికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో, ఇప్పుడు మనకేం కావాలి? నేను బ్యాడ్ ఇన్వర్షన్‌ని కాల్ చేయాలి ఇక్కడ. ఎందుకు? అదే కదా మనకి చెప్పేది. ఈ బ్యాడ్ ఇన్వర్షన్‌లో ఏంటిది? ఇక్కడ మిడ్ బదులు ఆ వర్షన్ అని పెడదాము. క్వెషన్ పర్స్పెక్టివ్‌లో ఇలా చేంజ్ చేసుకోవడమే. ఇఫ్ ఇన్ కేస్ అది ట్రూ అని వస్తే దాని మీనింగ్ ఏంటి? అది బ్యాడ్ ఇన్వర్షన్ అని. కానీ అది ఫస్ట్ బ్యాడ్ ఇన్వర్షనా? థర్డా? ఫోర్తా? డిపెండెన్సీలో ఉన్న ఎయిత్ బ్యాడ్ ఇన్వర్షన్ అనేది మనకు తెలీదు. బట్ స్టిల్ నేను ఎండ్ దాన్నే చేయొచ్చా? ఇఫ్ ఇన్ కేస్ ఇలా కాకపోతే దాని మీనింగ్ ఏంటి? డెఫినెట్‌గా నా మిడ్‌ని +1 చేయొచ్చు. వన్స్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేనేం చేయాలి? చెప్పు? రిటర్న్ స్టార్ట్ చేయొచ్చా? అవునా కాదా? లేకపోతే ఇక్కడే డైరెక్ట్‌గా ఆ ఈక్వల్ కేస్‌ని కూడా చెక్ చేస్తున్నా కాబట్టి ఇఫ్ స్టార్ట్ ఈక్వల్స్ టు ఎండ్ అయితే సింపుల్‌గా ఇక్కడ నేను డైరెక్ట్‌గా చెప్పాలా? చెప్పకూడదు. మరెలా చెప్పాలి? ఈజ్ బ్యాడ్ ఇన్వర్షన్ అనే దాన్ని మళ్ళా కాల్ చేస్తా. ఇప్పుడు ఇది డైరెక్ట్‌గా రిటర్న్ చేస్తా. అది ట్రూ అయితే ట్రూ అని, ఫాల్స్ అయితే ఫాల్స్ అని. ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ ఇది ట్రూ అయితే అప్పుడు నేను ఆ వర్షన్‌ని డైరెక్ట్‌గా చేస్తా. ఇఫ్ ఇన్ కేస్ కాకపోతే సి అప్పుడు నేను -1 చేస్తాను. ఎందుకు? అది లేకపోతే మనం చేయాల్సింది -1 కదా! లేదు నేనిక్కడ ఈక్వల్ కేస్‌ని టాకిల్ చేయను. ఈక్వల్ కేస్‌ని బయట చేస్తా అంటే చెయ్యి. ప్రాబ్లమ్ లేదు. సో, ఒకసారి దీన్ని మరి సబ్మిట్ చేద్దామా? సి యాహ్! ఇక్కడ మిడ్ కాదు అండ్ ఇక్కడ వెర్షన్ అని చేంజ్ చేశాము. అండ్ ద సేమ్ వే ఇక్కడ కూడా వెర్షన్ అని చేంజ్ చేద్దాము. అండ్ దెన్ ఫైన్.
యాజ్ యూజువల్‌గా +1, -1 వేరియబుల్స్ లేదా టైప్ కాస్టింగ్, డేటా టైప్ ఇలాంటి చిన్న చిన్నవి మనం పట్టించుకోము. అవి మిడిల్‌లో వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. లైక్ మనం రెక్టిఫై చేస్తాము. సీ యాక్సెప్టెడ్. సో, అంత సింపుల్‌గా ఉంది. అండ్ ఇలా సింపుల్‌గా అనిపియడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే నువ్వు పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నావు. నువ్వు బైనరీ రిసర్చ్ నేను చెప్పిన ప్లే లిస్ట్‌ని ప్రాపర్‌గా ఫాలో అయ్యావు కాబట్టి ఇది పిచ్చి ఈజీగా ఉంది. ఓకే. అండ్ యాహ్! నువ్వు అనలైజ్ చేసి మళ్ళా ఫర్దర్‌గా వీడియోని కంటిన్యూ చేస్తున్నావు అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం దాని టైమ్ కాంప్లెక్సిటీ కూడా చూద్దాము. అండ్ వర్స్ట్ కేస్ మాత్రమే చెప్తాను. యాజ్ యూజువల్‌గా బెస్ట్ కేస్ అయితే నువ్వే డెఫినిట్‌గా కామెంట్ చేయాలి. సీ వర్స్ట్ కేస్‌లో ఏమైయుండిద్ది? ప్రతిసారి మనం మిడ్ ఎలిమెంట్‌ని తీసుకుంటున్నాము. అరేలో మిడ్ ఎలిమెంటా? కాదు. ఈ ఇండెక్సెస్‌ని అరే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుంటున్న మిడ్ ఎలిమెంట్స్ కింద క్యాచ్ చేస్తున్నాము. ఇప్పుడేమైయుండొచ్చేసి ఇది కాపోతే ఇక్కడ, 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 ఇక్కడ అని చెక్ చేస్తున్నాము. అంటే వాట్ ఇఫ్ అసలు ప్రతి వెర్షను మనకి గుడ్డే ఉంది. బ్యాడ్ అనేది లేపోతే. అప్పుడేమైద్ది? ప్రతిసారి ఎతుకుతా ఉండాలా? కండిషన్స్ అన్నీ మెట్ చేసుకుంటా హాఫ్, 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 హాఫ్ ప్రతి దాన్ని చెక్ చేసుకుంటా ఉండాలా? అంటే ఏంటప్పుడు? లాగిన్ టైమేనా? లేదు. అలా కాదు. మొత్తం బ్యాడ్, 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 బ్యాడ్ ఉండొచ్చుగా. అంటే ఫస్ట్ వెర్షనే బ్యాడ్ అయ్యుండొచ్చుగా. ఇప్పుడేమైద్ది? ఇది బ్యాడ్ అంటే రెస్ట్ ఆఫ్ ద హాఫ్. ఇది బ్యాడ్ అంటే రెస్ట్ ఆఫ్ ద హాఫ్ ఇది. అంటే లాగినేనా? అంటే వర్స్ట్ కేస్‌లో దీని టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి లాగిన్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు ఇదే కోడ్‌ని మనము పైథాన్‌లో కూడా ఎలా రాయాలి అనేది చూద్దాము. అండ్ చాలా అంటే చాలా సింపుల్. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అదే కోడ్ ఉంటుంది. ఇనీషియల్‌గా స్టార్ట్‌ని, ఎండ్‌ని సబ్మిట్ చేసాము. లైక్ డిక్లేర్ చేసుకున్నాము. ఇప్పుడేంటి స్టార్ట్ లిస్ట్ అండ్ ఎండ్ దాకా మనం రన్ చేసుకుంటున్నాము. అండ్ దెన్ ఇక్కడ ఆ వెర్షన్‌ని పిక్ చేసుకుంటున్నాము. ఇక్కడేమైద్ది ఆబ్వియస్‌గా ఇది మిడ్ కాలిక్యులేషన్ యాజ్ సింపుల్ యాజ్ దట్. దాని తర్వాత వాటెవర్ ద ఏపీఐ మెథడ్ ఉందో లైక్ జస్ట్ ఒక ఫంక్షన్ కాల్ ఉందో ఆ ఫంక్షన్ కాల్ పిలుస్తున్నాము. ఇఫ్ ఇన్ కేస్ అది ట్రూ అయితే అంటే వాటెవర్ ద యాక్సెస్ చేసిన వెర్షన్‌ని పాస్ చేసిన కంటెంట్ బ్యాడ్ అయితే నాకు అది కూడా ఇంక్లూడ్ చేయాలి. ఎందుకు అది కూడా అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. ఇఫ్ ఇన్ కేస్ అది కాకపోతే వెర్షన్‌ని +1 చేస్తా. అంటే గుడ్ అయితే గుడ్ పాయింట్ చేస్తున్న వెర్షన్ నాకు అక్కర్లా. నాకు కావాల్సింది బ్యాక్ పాయింట్ చేస్తున్న వెర్షన్. అండ్ ఇక్కడ ఈక్వల్ కేస్ ఇక్కడ పెట్టలా. ఎందుకు? నేను ఇన్‌సైడ్‌లో టాకిల్ చేయాలి అనుకోవట్లేదు. వన్స్ ఇక్కడ బయటకొచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి? అది ఈక్వల్ కేస్ అయినట్టు. ఈక్వల్స్ టు ఎండ్ అయినట్టు. అంటే ఇక్కడ క్వెషన్‌లో వాడు ఈక్వల్ కాకపోతే -1 రిటర్న్ చేయమని చెప్పాడా? చెప్పలా. విచ్ మీన్స్ డెఫినిట్‌గా ఒక బ్యాడ్ ఇన్వర్షన్ అయితే ఉంటుంది. డెఫినిట్‌గా 100% షూర్ షాట్‌గా. అందుకే ఇక్కడ డైరెక్ట్‌గా స్టార్ట్ అని పెట్టా. లేదు నువ్వు ఎండ్ పెట్టినా గాని ఒకటే వస్తుంది. ఎందుకు? స్టార్ట్ ఈక్వల్స్ టు ఎండ్ అయినప్పుడు మాత్రమే ఇది దాటి బయటకొస్తుంది. 2 ఈక్వల్ అయినప్పుడు 2 అదే పాయింట్‌కి చేస్తున్నాయి కదా! అంటే ఎండ్ అయినా పెట్టు. సో, ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఒకసారి దీన్ని డైరెక్ట్‌గా సబ్మిట్ చేసి చూద్దాము. అండ్ టైమ్ కాంప్లెక్సిటీ మారిద్దా? టైమ్ కాంప్లెక్సిటీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బట్టి కాదు కదా! రాసిన అల్గోరిథం బట్టి మారిద్ది. అండ్ యాక్సెప్టెడ్. సో, ఐ హోప్ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అండ్ థాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ.